ఒక్క నిమిషం. సో బీదర్లకు ఏం జరుగుతుంది, బీదర్ల అభిప్రాయం ఏమనేది పైనుండి పెద్దలు గ్రహించరు. గ్రహించండి. ఎంతసేపున్నా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ లబ్ధి గురించి ఆలోచించారు, బీదోళ్ళ గురించి ఆలోచించేవాడు కనపడడు. వాలంటీర్లు కూడా డబ్బులు లేనిదే పని కాదంటారు, నిజమేనా? అదంతా అబద్ధం, ఫ్రాడ్. వాలంటీర్ సేవలే మనకి అందుబాటులో వచ్చిన తర్వాత బాగుండదు. ఇప్పుడు వృద్ధులైన వాళ్ళు ఎండలో ఉండి పింఛన్ తీసుకోగలరా? తీసుకోలేరు. వాళ్ళకి ఇంటికి పోయి పొద్దున్నే పోయి తల పట్టిస్తున్నారు. అది చాలా మంచి పని కదా. ప్రతి అవసరం మనకి ఏమన్నా అవసరం ఉండదు అనుకో, డైరెక్ట్ వాలంటీర్ని కలుస్తాము, వాళ్ళు ఏమైనా సలహాలు తీసుకుంటాము, మనకు కావాల్సిన పనులు వాళ్ళతో చేయించుకుంటాము, వాళ్ళు అడిగి తెలుసుకుంటాము. ఇంక వాళ్ళు కాకుండా వేరే అధికారులు పోతే మన దగ్గర ఇంత రెస్పాన్స్ అవుతారా? అవరు. ఇప్పుడు మీ ఊరు వైసీపీలో ఎవరు ఉండరు? మెయిన్ వైసీపీలో వచ్చి బాలనాగిరెడ్డి ఉన్నాడు. బాలనాగిరెడ్డి. ఓకే తమ్ముడు.